నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. జనం తీర్పు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఓటమి ఆ పార్టీ నేతల విశ్వాసం దెబ్బతీసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ను గట్టెక్కించే వ్యూహం పీసీసీ చీఫ్ దగ్గర ఏమైనా ఉందా? రానున్న 5 ఏళ్లలో కాంగ్రెస్ నిలదొక్కునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంటర్వ్యూలో ఈ అన్ని అంశాలపైన ఆవిష్కరిద్దాం. పొన్నాల గారు నమస్తే. నమస్కారం. షాక్ నుంచి బయటపడ్డారా? షాక్ ఏం లేదే. మీరు ముందే ఊహించారా ఈ ఓటమిని? ఊహించినా ఊహించకపోయినా రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. రాజకీయాలు కేవలం అధికారం కోసమో, అధికారం కాపాడుకోవడం కోసమో, అధికారంలోకి రావడం కోసమో కాకుండా ప్రజల పక్షాన నిలబడేదే రాజకీయాలు. సరే, అధికారం వస్తుంది, అధికారంలో రాలేకపోతాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలతో మమేకమైన పార్టీ, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ. అవకాశం వచ్చినప్పుడు ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన పార్టీ. ఒడిదొడుకులు వస్తాయి, తాత్కాలిక కార్యక్రమాలతోటి కొన్నిసార్లు గుర్తించలేకపోతారు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. అన్ని రాజకీయ పార్టీల ఓటమికి కాంగ్రెస్ పార్టీ ఓటమికి భిన్నంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోతుందని మీరు ముందు అనుకున్నారా? తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఓడిపోకూడదు అనేదే అనుకున్నాము. కానీ ఈ ప్రజల మనోభావాల్లో ఇచ్చిన నేపథ్యాన్ని పూర్తిగా తీసుకోలేకపోవడం కొంత ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా ఈరోజు ఓటు వేస్తున్న కొత్తగా వాళ్ళు బాలబాలికలు ఎవరైతే 18 ఏళ్ళు, మా ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు 8 ఏళ్ల వయసులో ఉన్నారు. మేము అధికారంలో వచ్చిన 2004లో వచ్చినప్పుడున్న మొట్టమొదటిసారి ఓటేసిన వాళ్ళు ఇవాళ 28 సంవత్సరాలు. ఈ 8, 28 అంటే ఇప్పుడు 18 ఏళ్ళోళ్ళు 28 సంవత్సరాలు. ఈ పర్సంటేజ్ ఆఫ్ దిస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కొద్దిగా సిగ్నిఫికెంట్ ఓటర్స్. ఈ సెక్షను సాధారణంగా నాట్ సో రేషనల్ ఆర్ లాజికల్ టైప్ ఆఫ్ పీపుల్, వెరీ ఎమోషనల్, క్యారీడ్ అవే బై వాట్ దే సీ అండ్ వాట్ దే హియర్. ఈ 12 సంవత్సరాల్లో సో తెలంగాణ గురించి విన్నారు, కానీ బాధ్యతాయుతంగా చేసే కార్యక్రమాలను లోతుగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇలాంటి సెక్టర్కు ఉండదు అని నేను భావిస్తాను. కానీ పెద్దల సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీలు చాలా బాధ్యతాయుతమైన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వల్లనే తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ వాళ్ళు మీ పార్టీ వదిలేసి టీఆర్ఎస్ పోయారు. తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్ వల్లనే సాధ్యమని పోయారు. మొదటి ప్రశ్న పూర్తి కాకముందే రెండవది, ఎవరు ఎమ్మెల్సీలు, పెద్దల సభ. రాజకీయాల్లో చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి, కానీ టీఆర్ఎస్ వల్లనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమో అని ఈరోజు అనుకున్నామని చెప్తున్నారు. కానీ ఉద్యమంలో 69 ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ కంటే ముందుగా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి ఈరోజు ఆ మాట అనడం అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఏ పరిస్థితుల్లో దేనికోసం మారారో కాలం తెలియజేస్తుంది. కానీ బంగారు తెలంగాణ నిర్మాణం వారితోటే సాధ్యమనడం ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో గణనీయమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అవి కొనసాగించడానికి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము చెప్పుకుంటూ వచ్చాం. బంగారు తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ తోటి సాధ్యమని మేము చెప్పాం. ఇది కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. ఇది హాస్యాస్పదంగా ఆషామాషిగా చెప్పే మాటలతో కాదు అనేది నిర్వర్తించుకోవాలి. నిన్నటి వరకు అది కాదు, వాళ్ళే ఒప్పుకున్నారు. మేము ఉద్యమ పార్టీ, ఎన్నికల్లోనే రాజకీయ పార్టీగా వచ్చారన్నారు. పునర్నిర్మాణం అనే మాట అన్నారు. ఎర్త్క్వేకులు వచ్చినాయా లేకుంటే బాంబింగ్ లేచి ధ్వంసం అయిందా పునర్నిర్మాణం అనే మాటకు? ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి జలాలను తెలంగాణ మెట్ట ప్రాంతంలోకి, అత్యంత ఎక్కువ ప్రాంతానికి తీసుకొచ్చే కార్యక్రమం మేము మొదలుపెట్టాం. కరువు జిల్లా, వలసల జిల్లా అటువంటి మహబూబ్నగర్లో 4 ప్రాజెక్టులతో నీళ్లను తీసుకొచ్చే కార్యక్రమం చేసాం, పూర్తవుతూ ఉన్నది. అదే నిజామాబాద్లో గుత్పా అలీసాగర్లతోటి గత 5 సంవత్సరాల నుంచి 2 పంటలు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇది ఇరిగేషను.
పవర్ సెక్టర్లో 2004లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే భూపాలపల్లిలో 500 మెగావాట్లు, రెండవ దశ 600, ఇప్పుడు మూడవ దశ 800తో 1900 మెగావాట్ల ఉత్పత్తి సాధ్యం చేయగలిగింది. స్వాతంత్రానంతరం తెలంగాణలో అత్యంత పెద్ద కేంద్రంగా విలసింపజేసింది కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లిలో. అదే కదా, ఒక మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, నేను చెప్పాలి. మీరు దాటేసి ఇంకో ప్రశ్న అడుగుతారు. నేను చెప్తాను, బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది? వ్యవసాయం బాగుండాలి, కరెంటు బాగుండాలి, యువతకు ఉపాధి కావాలి. ఈ 2 రంగాల్లో మొదలు చెప్పాను. ఏది? నీళ్ళ విషయంలో కానీ లేకపోతే పవర్ విషయంలో కానీ. మూడవది ఉపాధి విషయంలో. 3 సంవత్సరాల కిందనే వచ్చే 25 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం అత్యంత ఎక్కువ ఉపాధి కల్పించే దిశలో ఒక పెద్ద బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేయించే కార్యక్రమం శాంక్షన్ చేశాం. అదే ఐటీఐఆర్. ఈరోజు మాట్లాడుతున్నారు, అది కొనసాగించాలి. ఎంతమందికి అండి? 71 లక్షల మందికి 25 సంవత్సరాల ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా దేశంలో మొదటిసారిగా ఐటీఐఆర్. ఇవన్నీ బంగారు తెలంగాణ నిర్మాణానికి మేము పునాదులు వేసాము. వాళ్ళు రాజకీయ పార్టీగా 4 రోజులైంది, కొనసాగించండి, మేము వాళ్ళేం తప్పట్టలా. కానీ ఇంతటి విప్లవాత్మకమైన దూరదృష్టితో చేసిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు బంగారు తెలంగాణ వాళ్లతో సాధ్యమవుతుందని పోయే మాటలకు నన్ను ఏం చెప్పమంటారండి? చరిత్రే సాక్ష్యంగా మిగులుతుంది. సరే, ఎవరి భావాలు వారివి. ఈ చేరికలు, వలసలు ఇది మామూలే. ఇవాళ పివి గారి జన్మదినం. ఓ మాట అన్నాడు, ఎందులో వచ్చింది, రాజకీయాల్లో వలసలు, చేర్పులు మామూలే, దాంతో కొత్త రక్తానికి అవకాశం వస్తుంది అనే మాట కూడా అన్నాడు. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం అని నేనన్నది కాదు, పెద్దలు పివి నరసింహారావు గారు, ఆయన జన్మదినం ఇవాళ. అయితే మీ పార్టీ మీద, మీ నాయకుల్లో విశ్వాసం సన్నగిల్లిందా? ఆ కొంతమందికైనా అందరికీ అలా ఉందా అని అంటారు నా ప్రశ్న. ఇది పార్టీ మీద విశ్వాసం కోల్పోతే ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉండేదా? గ్రామాన 5,46,000 గ్రామాలలో ఏదైనా ఒక పార్టీకి గుర్తింపు ఉంటుందంటే, ఏదైనా ఒక పార్టీకి ఇంతో అంతో మద్దతు ఉంది అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చింది, కానీ దాని పర్సెంటేజ్ చూసారా ఓట్లు? ఇది విశ్లేషణ చాలా ఉంటాయి, అందుకోసం తొందరపడి నిర్ణయాలకు రావాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందా? ఎందుకంటే ఇప్పుడే వలసలు స్టార్ట్ అయినాయి. నిలబడుతుందా? ఆ అనుమానం మీకెందుకండి? ఇలాంటి అనుమానాలు చాలా సందర్భాలలో చరిత్రలో చాలామంది చేశారు, కానీ అయినా పార్టీ నిలదొక్కుంది, అధికారంలోకి వచ్చింది. పార్టీ వీడినప్పుడు, ఇందిరాగాంధీని వ్యతిరేకించినప్పుడు, ఈ ఇందిరాగాంధీ పార్టీ ఉంటుందా అన్నారు, ఆమెకు వ్యతిరేకంగా పోయినారు. పోయిన వాళ్ళంతా ఆ పార్టీలు ఏమైనాయో మాకు తెలుసు, చరిత్ర చెప్తోంది. పార్టీ ఉంటుంది, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆటుపోట్లు, ఇబ్బందులు లేకుండా ఏ వ్యవస్థ ఎప్పుడు నడవదు, ఇది నడుస్తూ ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన సమయంలో, ఎలక్షన్స్ వచ్చినటువంటి సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్గా మీరే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల మనసును చురగం లేకపోయారు. మీరు బాగా ఫెయిల్ అయ్యాను అనుకుంటున్నారా? ఇక్కడ కారణాలు చెప్పడం సంజాయిషి అనుకుంటే పొరపాటు. నాకు 40 రోజుల వ్యవధి, స్వాతంత్రానంతరం ఎప్పుడూ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు రాలేదు. ఒకటి సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, దాని తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు రెండూ కలిపి వచ్చిన రాష్ట్రాలు అతి తక్కువ, అందులో మనది. ఇది ఒక 4 వారాల 5 వారాల వ్యవధి లోపల ఇవన్నీ వచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ ఎంపికలు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక వ్యక్తి 40 రోజుల్లో ఇంతటి బృహత్తర కార్యక్రమానికి ఒక్కడే బాధ్యుడు, ఆయన వల్ల అయింది అని అనుకోవడం పొరపాటేమో నేను అంటున్నాను. పరిస్థితులు అలా ఉన్నాయి. మా మాట ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. దానికి నేను మొదలు చెప్పాను, గెలుపు అయితే కాంగ్రెస్ పార్టీది, గెలిస్తే నేనని చెప్పుకున్నానా? నేను మొదలే చెప్పాను ఎన్నికలకు ముందే. ఒక గెలుపు అయితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ స్వశక్తి మీద, దాని సిద్ధాంతాల మీద, దాని ప్రక్రియ మీద గెలుపు. ఓటమి అయితే పొరపాటు నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే ఓడిపోయానేమో, ఓటమి సంభవించిందేమో, అందుకు బాధ్యత అన్నాను. అంతే తప్ప ఇది పూర్తి స్థాయిలో ఈ విషయాలు చాలా కారణాలు ఉన్నాయి. విశ్లేషణలో
చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మనం కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ చాలా మంది మీ పార్టీ సీనియర్లు అందరూ కూడా మీ వల్లనే పార్టీ దెబ్బతింది, వెంటనే రాజీనామా చేయాలి పొన్నాలన్నారు. ఎవరన్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ అంటే దేశంలో ఇవన్నీ విశ్లేషణలు మళ్ళీ తారుమారు అవుతాయి. అది ఓకే, ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా నా వల్ల గెలిచారా? ఓడిపోయిన వాళ్ళంతా నా వల్ల ఓడిపోతే గెలిచిన వాళ్ళు ఒప్పుకుంటారా? పొన్నాల లక్ష్మయ్య పేరుతోటి మేము గెలిచామని. పార్టీలో ఎవరైనా చేరితే మన ఘనత, పార్టీ నుంచి వీడిపోతే మన వైఫల్యమా? నిన్ననే ఏదో మీరే అన్నారు, ఎమ్మెల్సీలు పోయినారు మీ వల్ల, మీ నాయకత్వం లోపం అని ఎవరో అన్నారని అన్నారు. అయితే విజయశాంతి కానీ, అరవింద్ రెడ్డి కానీ, వినోద్ కానీ, వివేక్ కానీ, డాక్టర్ శ్రవణ్ కానీ, లేకపోతే దీంట్లో అది పొలిట్ బ్యూరో మెంబర్లు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మిగతా వర్గాలు ఆ పార్టీని వీడి వస్తే నన్ను చూసి వచ్చారా లేకుంటే మా ఐదు చూసి వచ్చారా? ఇవాళ పోయినంత మాత్రాన ఏదో పొన్నాల లక్ష్మయ్య నాయకత్వం లేదని పోయినారని అంటే ఇందులో లాజికల్ కాదు. ఇవి అప్పటికప్పుడు ఏదో ఉపశమనం కోసం ఏదో కారణాలు వెతుక్కొని చెప్పే మాటలు తప్ప ఇది సరి అయింది కాదు. పార్టీ ఓటమే కాకుండా మీరు కూడా స్వయంగా ఓడిపోయారు, ఎట్లా ఫీల్ అయ్యారు? అప్పుడు ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను ఫీల్ అయ్యేది లేదు, నాకు తెలుసు. ఐఎమ్ నాట్ స్ట్రాంగ్. నా ఏరియా ఎక్కడో పోయినసారి 236 తోటి గెలిచాను. తెలంగాణ వాదం బ్రహ్మాండంగా ఉంది, అయినా తెలంగాణ వాదంలో నేను అగ్రగణ్యుణ్ణి. సరే, నేను ఇంప్రెస్ చేయలేకపోయాను జనాన్ని. నా చుట్టూ కూడా ఏ రకంగా ఫలితాలు వచ్చాయో మీకు బాగా తెలుసు. ఒకవైపు గజ్వేల్, ఇంకోవైపు సిద్దిపేట, ఇంకోవైపు హుస్నాబాదు, ఇంకోవైపు మన స్టేషన్ గన్పూర్ అండ్ వర్ధన్పేట, ఇంకోవైపు ఆలేరు. ఈ మధ్యలో ఒకటే నేనున్నాను, నాకు తెలిసింది. నా ఇంకోటి పార్టీ పరంగా నా చర్యలు కానీ, లేకుంటే కాంగ్రెస్ పార్టీ విధానాలను సమర్థించడం కానీ, లేకుంటే ప్రతిపక్షాల తప్పుడు మాటలను ఖండించడం కానీ, ఆచరణ సాధ్యం కానీ హామీల మీద మాట్లాడడం కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది చేశారో మీకే తెలుసు. కానీ నేనైతే చాలా స్పష్టంగా చెప్పగలిగాను. దట్ బికమ్స్ ఏ టార్గెట్. ఐఎమ్ నాట్ బాదర్డ్. సో మీరు ఒంటరి అయ్యాను అప్పుడు ఇప్పుడు అనేది ఆ ఫీలింగ్ ఉన్నారు. ఇది ఒంటరి ఏం లేదే, నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను అని చెప్తున్నాను. ఎవరు ఏం మాట్లాడినా మాట్లాడుకున్నా నా బాధ్యత నెరవేర్చాను అని చెప్తున్నాను. దానికి కొంత మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు పీసీసీ చీఫ్గా అందరినీ కలుపుకోపోలేదు అనేటువంటి ఒక వాదన ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ముఖ్యంగా అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ కలిసి ఎప్పుడైనా మీరు రివ్యూలు పెట్టారా, ఏమైనా చేశారు? అప్పుడు మీరు బాగున్నారు, ఎవరో అంటున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ చెప్పండి, ఎవరన్నారు? మీ పర్సెప్షన్స్ ప్రజల ముందు ఇలా ప్రచార సాధనాల్లో చెప్పడం మంచిది కాదు. ఇందులో వాస్తవం లేదు. మా పార్టీ నిర్ణయించిన దానికి ఇవాళ కాదు, ఎప్పుడు మా పార్టీ నిర్ణయించినా మేమంతా వెంబడున్నాం. ఆటుపోట్లు ఎంతమందికి రాలేదు? అంత మాత్రం చేత ఇప్పుడేదో ఓ పార్టీ బలహీనపడిందని నేను ఇంకా వేరే కారణాలు చెప్తే బాగుండదు. సో ఇది దేశంలో యావత్తు కూడా ఒక మార్పు కోరుకున్నట్టుగా కనపడుతున్నది. మేము ఈ 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు ప్రజల ఆశలను మరింత పెంచాయి. ఏమైనా మార్పు వస్తే ఇంకా బాగా చేస్తారేమోనని. మేము ఈ 10 ఏళ్లలో యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో చేసిన కార్యక్రమాలు ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. దేశం ఆర్థికంగా ఎంత ముందుందో మీకు తెలుసు. దేశ ఆర్థిక పరిస్థితి 2170 కోట్లు నెగటివ్ బడ్జెట్ ఉన్న 2004లో ఇవాళ 26,000 కోట్ల నగదు నిల్వలు ఉంచే పరిస్థితి తీసుకొచ్చాం కొత్త ప్రభుత్వం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మననే చిదంబరం గారు చెప్పారు. తర్వాత విద్యా హక్కు చట్టం, తర్వాత ఆహార భద్రత చట్టం, తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్టు, ఎన్ని విప్లవాత్మక చారిత్రాత్మకమైన చట్టాలు తీసుకొచ్చాం. లోక్పాల్ బిల్లు మేము తీసుకొచ్చాం. నల్లధనాన్ని బయటికి తీయడానికి చేసే కార్యక్రమంలో చివరి దశలో ఉన్న నేపథ్యం ఈ ప్రభుత్వం చేసింది. సరే, ఎన్ని చేసినా ప్రజల ఆశలు పెరిగిన నేపథ్యంలో మార్పును కోరుకున్నట్టుగా కనపడుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మేము ప్రజల తీర్పును గౌరవిస్తాం, గుర్తిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. వారి ఆశలు నెరవేరుతా లేదా మేము చూస్తాం. వారి ఆశలు నెరవేర్చడానికి ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు చూపిన ఆశలకి, లేకుంటే ఎన్నికల ముసాయిదాలో పెట్టిన అంశాలకి ఆ పార్టీలు చేస్తున్నాయా లేదా మేము చూస్తాం. అంత మాత్రం చేత మేము ఏదో ఇదైపోయింది అనేది మాకెప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. పొన్నాల గారు,
ఈ 5 ఏళ్లలో సీనియర్లందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తేవడం సాధ్యం అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా తీసుకొస్తాం. అందులో ఏమాత్రం సంశయం ఎవరికీ లేదు. మేము ఇప్పుడు అందరినీ కలుపుకొనే పోతున్నాం. అందరితో సంప్రదించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందరి ఈ సమ్మతి మేరకు తీసుకునే నిర్ణయాలే తీసుకోబోతున్నాం. పార్టీని ముందుకు నడిపించడంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇది మామూలే. అకామిడేషన్ డిఫికల్ట్ అవుతుంది. అయినా సంప్రదించడం, అనునయించడం, అందరి అభిప్రాయాల మేరకు, మెజారిటీ నాయకుల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం ఇది సాధ్యమవుతుంది. చేస్తూ వచ్చాం, ఇప్పుడు కూడా చేస్తాం. కానీ మీ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లు పిసిసి చీఫ్ని మార్చాలంటున్నారు. మరి వాళ్ళందరూ మీకు సహకరిస్తారా? సహకరించకపోవడం అనే సమస్య ఉండదు. ఇది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం. సరే, నేను యోగ్యున్నా కాదా అనేది పక్కన పెడదాం. గతంలో 3 సార్లు నన్ను పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపాదించారు, రాలేకపోయింది. ఈసారి వచ్చింది. నేను మాత్రం పార్టీ నాయకత్వానికి, పార్టీ విధానాలకు కట్టుబడి ఉండి పనిచేసేవాడిని. ఎక్కడ కూడా పొరపాటు తెలిసి జరగనివ్వకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు, ఇక ముందు కూడా చేయను. స్వంత విషయాలకు వస్తే ఎంతోమంది ఏదో కావాలనుకుంటారు, అందులో తప్పులేదు. కానీ పార్టీకి కట్టుబడి ఉండి పనిచేయాల్సిన అవసరాన్ని కూడా వాళ్ళు అందరికీ తెలుసది. సరే, తాత్కాలికంగా ఏదైనా అసూయలు, ద్వేషాలు ఉండొచ్చు. కానీ విస్తృత ప్రాతిపదికన చివరికి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నారు కాబట్టి పార్టీ మనగలుగుతుంది. పార్టీ ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది తాత్కాలికం, అంతే. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ రోల్ బాగా వీక్ ఉందన్నట్టు ఒక అనుమానం కనిపిస్తుంది. అప్పుడే 4 రోజులు కాలేదు, అప్పుడే స్ట్రాంగ్ వీకునా? ఇది జడ్జిమెంట్ అంత మంచిది కాదు తొందరగా. ఎందుకంటే అసలు ఏ ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చారో ఆ ఆశలు ఒకటి కూడా ఇంకా మొదలే కాలేదే. వచ్చి 4 రోజులు కూడా కాలేదే, అప్పుడే ప్రభుత్వ పక్షం మీద వెచ్చుకుపడాలా? ప్రజలు ఎంతో నమ్ముకున్నారు, ఎంతో ఆశలతో ఉన్నారు. ఆశలను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది. అది ఒకటొకటిగా తీస్తారేమో, చూద్దాం. అయినా మేము చెప్పాం కదా, మీరు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజల పక్షాన మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మేము కోరుతాం. ఇళ్ళకగానే పండగ కదా, అందుకోసం ఈరోజు బాగా మాట్లాడగానే ప్రతిపక్షం గట్టిగా ఉన్నట్ట. ఇంకా ఉంది చాలా. అవును, చాలా హామీలు ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, అవి నెరవేరుస్తామని చెప్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ కూడా. కానీ చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ మెతక ధోరణితో ఉంది అన్నటువంటి ఒక భావన మొన్నటి అసెంబ్లీ సమావేశాల ద్వారా కలిగింది. నేను చెప్పాను, వాళ్ళది రాజకీయ పార్టీగా 30 రోజులే, అధికారంలోకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నమ్మినప్పుడు మనం తొందర అంటే తప్పుడు విధానాలు వెంటనే ఖండిస్తాం. మా సరి అయిన మార్గంలో లేకపోతే ఈ మార్గం మంచిది కాదని చెప్తాం. వాళ్ళకు కూడా కొంత సమయం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నమ్మినప్పుడు తొందరపడి వాళ్ళని కూడా, ఇప్పటివరకు ఇంకేం మొదలెట్లేదు కదా. మేము పీపీఏల మీద అన్నారు, మేము వెంటనే మాట్లాడాము. తర్వాత మిగతా విషయాల్లో మాట్లాడాము, ఇతర చేయమన్నాము. సరే, ఇవన్నీ రోజు ఇంకా 5 ఏళ్ళు ఉంది. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు, ఎప్పటి నుంచి? మా కాంగ్రెస్ పార్టీయా 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు కానీ, ఆర్థిక నిపుణులు కానీ ఉచిత విద్యుత్తు మంచిది కాదు, సాధ్యం కాదు అని చెప్తున్న నేపథ్యంలో కూడా మొట్టమొదటి రోజునే ఇటు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం దాదాపు 30 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 1230 కోట్ల రూపాయలు మాఫీ చేయడం, 1,50,000 పైచలకు రైతుల మీద ఉన్న కేసులు తీసివేయడం మా ప్రభుత్వం చేసింది. ఈరోజు ఉమ్మడి రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే సంక్షేమంలో కూడా అభివృద్ధిలో కూడా ముందున్న విషయాన్ని చెప్తున్నాను. 2004లో 38-40 కోట్ల ఆదాయం ఉన్న ఉమ్మడి రాష్ట్రం మొన్నటి వరకు 1,60,000 పైచలకు కోట్ల ఆదాయంతో ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఉందా ఇలాంటి పథకం? ప్రపంచంలో ఎక్కడైనా ఫీ రీయింబర్స్మెంట్ ఉందా? ప్రపంచంలో పథకాలు మీరు పదే చెప్తున్నారు, కానీ జనం ఆ పథకాలు నమ్మలేదు, మీ నాయకత్వం పథకాలు నమ్మలేదని కాదు, పథకాలు అనుభవించారు. పథకాలను
ద్వారా లబ్ధి పొందారు. ఆశలు పెరిగి మార్పు కావాలని కోరుతున్న నేపథ్యంలో ఒక అవకాశాన్ని తీసుకున్నారు. ఈ అవకాశం ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. నేను కాదనలేదే, నేనేం ఏంటి కించపరచట్లేదే. వాళ్ళని గుర్తించాం, గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మీరు పనిచేయండి అని చెప్తున్నాం. మా పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది. మేము చేశాం నేను అందుకే మొదలు చెప్పాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసినప్పటికీ కూడా ప్రజల ఆశలు మరింత పెరిగాయి. మార్పుతోటి బాగా జరుగుతుంది అనుకున్నారు. అది ఏ మేరకు బాగా జరుగుతుందో ఆ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఈ మేలు ఆశించిన విధంగా రాని ఎడల మేము ప్రజల పక్షాన ఉంటామని మేము చెప్తున్నాం. కానీ సరే, తెలంగాణ ఇష్యూకి సంబంధించినటువంటి ఎమోషన్తో జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి మీరు కూడా ఒప్పుకున్నారు ఇంతకుముందు. కానీ తెలంగాణలో ముఖ్యంగా పోలవరం ఆర్డినెన్స్ ఆ కారణం దానికి పూర్తి స్థాయిలో మీరే బాధ్యులు అని చెప్పి కేసీఆర్ పదే అంటున్నారు. మీరు పోలవరం ఆర్డినెన్స్ రావడానికి కాంగ్రెస్ వాళ్ళు కారణం కాదా? కాదు, పోలవరం ఆర్డినెన్స్ మీద పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడా? పార్లమెంట్లో అసలు తెలంగాణ విషయంలో కానీ బిల్లు విషయంలో కానీ ఏనాడైనా సవరణ కానీ లేకుంటే కావాలని కానీ ఏదైనా మాట్లాడి ఉంటే ఇవాళ ఆ మాటకు నేను విలువిస్తాను. మొదలు తెలంగాణ కావాలి, తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలి అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అందులో కొన్ని లోటుపాట్లు ఉంటే మనం వద్దని చెప్పుకోవాలి, సవరించుకోవాలి. అందుకే మేము ఆర్డినెన్స్కు విత్డ్రా చేసుకోమని చెప్పాం. అంత మాత్రం చేత ఎప్పుడూ ఏం మాట్లాడకుండా ఇప్పుడేదో మీరు చేశారు అని ఆపాదించడం. అసలైతే 1956 కంటే ముందు తెలంగాణ కావాలనేది ఎవరండి? కేసీఆర్ గారు కదా. అదే అయితే ఈరోజు ఏమిటి? దానికి సమాధానం ఏం చెప్తారు? మన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ ఇతరుల మీద దాడి చేసే రాజకీయ నైపుణ్యం కలిగిన వ్యక్తి ఆయన. సరే, ఏదేమైనా మేము ఆర్డినెన్స్ విత్డ్రా చేసుకోమన్నాం. అట్లయితే భద్రాచలం పోయేది, నల్గొండలో ఇంకో మండలం వెళ్ళేది 1956 కంటే ముందు. అంటే అందుకోసం ఇవి చర్చించడం అనవసరం. మేము కూడా ఈ ఆర్డినెన్స్ విత్డ్రా చేయమని కోరిన నేపథ్యంలో ఇంకా దాని మీద ఆయన ఇట్లా అన్నాడు, మేము ఇట్లా అన్నాడు అనేది మేము అంటున్నాం, ఆయన అన్నాడు. కానీ దాని పూర్వాపరాలు విచ్చితే చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అందుకోసం లెట్ us నాట్ గోయింగ్ టు దట్. 2 రాష్ట్రాలు ఏర్పడిన నెల రోజులకే అటు విద్యుత్ సమస్య వచ్చింది, భవిష్యత్తులో నీళ్ళ సమస్యలు వస్తాయని ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. మీకేమనిపిస్తుంది? అంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాభావ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో కొంత కరెంటు విషయంలో ఒకట అంటే ఇప్పుడు జూన్ మాసం చివరికి వచ్చాం. దాంట్లో వర్షాలు లేకపోవడం, వేసవి ఎండలు మరో 5 డిగ్రీల టెంపరేచర్ అధికంగా ఉన్నదని చెప్పడం, దీనివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ 2 రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఒక సమస్య పరిష్కారానికి తీసుకునే విధానం కానీ చర్య కానీ మరెన్నో సమస్యలు సృష్టించకుండా ఉండే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక విషయంలో మాకు లబ్ధి చేకూరుతుంది అనే వాదనతో, వితండవాదంతో పోతే మరెన్నో సమస్యలు సృష్టించబడతాయి. ఇది 2 రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డు తగులుతాయి. ఇది గురుతరమైన బాధ్యత. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేషనల్ లెవెల్లో ఒక వెలిగాడు. అటువంటి మహానుభావుడు పీపీఏల విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, పునర్విభజన చట్టానికి స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడడం, అది ఆ ఒక్క సమస్య కాదు, మరెన్నో సమస్యలను జట్లం చేస్తాయని నేను చెప్పాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇటువంటివి ఉండకుండా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అది నేను అనేది. ఓకే, పీసీసీ చీఫ్గా పొన్నాల లక్ష్మి ఎన్ని రోజులు ఉంటారు? అదేంటి, మా నాయకత్వం, మా పార్టీ ఆదేశించిన మేరకు ఉంటాం. అది ఎన్నాళ్ళు ఉంటాం అనే ప్రశ్న అడగడంతో మీ అభిప్రాయం ఏంటి? సో మొన్న ఢిల్లీకి పోయి వచ్చారు కదా, మారుతుంది అనేటువంటి టైంలో మారుతుందని మీరే కన్ఫర్మ్ చేసుకొచ్చారా? మారుతుందని ప్రచారం మీరే చేస్తారు, తర్వాత పోయి వచ్చినందుకు దీనికోసమే పోయి వచ్చారని మీరు అంటారు. ఈ 2 వాస్తవాలు కాదు. మేము పోయింది సంస్థాగతంగా చర్చించాల్సిన అనేక అంశాల మీద వెళ్తుంటాం. ఏదో ఢిల్లీకి పోతేనే పీఠం పోతున్నదని పదిలపరచుకోవడానికి, మేము పోతే పదిలో ఉంటుంది, లేదా పోకపోతే పోతుందా? అది అటువంటిది ఎప్పుడు జరగదు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి మార్పులు ఉండవు. ఫైనల్గా ఒకటి చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో
మీ రిజల్ట్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎన్ని జడ్పీలు, ఎన్ని మున్సిపాలిటీస్ మా రాబోతున్నారు? ప్రయత్నం మేము చేస్తున్నాం. వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇక్కడ పూర్తి మెజారిటీ లేకపోయినా ఇతర పక్షాలతో సాధ్యమయ్యే రీతిలో మేము అడుగులేస్తున్నాం, సంప్రదిస్తున్నాం. కానీ అధికార పక్షం నిన్ననే చూశారు, ఎమ్మెల్సీలు, ఇది అవసరమా? అలాగే స్థానిక సంస్థల్లో కూడా ప్రలోభాలు, ఇంకా ఇతర బెదిరింపులు, హెచ్చరింపులు చేస్తున్నట్టుగా మేము వింటున్నాం. ఇది మంచిది కాదు. సరే, ఒక వెలుగొచ్చు. వెలిగిన దాంట్లో ఏ రకంగా వెలుగు ఉందనేది ప్రజలు విశ్లేషిస్తారు. ఇది అర్థం చేసుకోవడం మంచిది. ఇవన్నీ తాత్కాలికం. కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఫస్ట్ జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలో వార్డు మెంబర్లు, కౌన్సిలర్ కావచ్చు, సో వాళ్ళందరిలో కొంతమందిలో టెన్షన్ ఉంటే అలాంటి భయమే ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? వాళ్ళందరికీ విశ్వాసం నింపే అక్కడక్కడ కొంతమందిని ఉంటాయి కదా, ప్రభుత్వం కదా. ఇప్పుడు ఎమ్మెల్సీలలో కూడా ఏ కారణాలతో పోయినారో వచ్చే రోజుల్లో తెలుస్తుంది. నేను చెప్పడం భావ్యం కాదు. ఏ కారణంతో పోయారు? ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ప్రయోజనాలకు భిన్నంగా ఏమైనా ఉంటే కొంత అదిరిపోతారు, బెదిరిపోతారు, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా. సో అటువంటి వాటికి విరుద్ధంగా రాజకీయాలుగా ఒక దీంతో ఉండకూడదు అనేది మా అభిమతం. సరే, తాత్కాలికంగా మంచి చెడులు జరుగుతాయి, దాన్ని విశ్లేషించుకుంటాం. అటువంటి పునరావృతం చేస్తాం. ప్రజలు గుర్తిస్తారు, చివరికి ప్రజలే గుర్తిస్తారు. థ్యాంక్ యూ పునర్ లక్ష్మి గారు. ఇది తెలంగాణ పీసీసీ చీఫ్ పునర్ లక్ష్మి గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో నాయకుడితో కలుద్దాం. స్టే ట్యూన్.